నమస్తే అండి, నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అయితే ఉందండి. ఇక్కడ కూడా కొన్ని కార్లు ఉంటాయండి. మీ కార్ ఏదైనా పార్కింగ్ సీల్ పెట్టుకొని అమ్ముకోవాలన్నా సరే మీ కార్ కూడా వీడియో రూపంలో వీడియో పెట్టి సేల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. లేకపోతే ఎక్స్చేంజ్ రూపంలో కూడా మీరైతే మీ కారు ఎక్స్చేంజ్ చేసుకొని, మీ కార్ బాగుంటే ఎక్స్చేంజ్ చేసుకొని వేరే కార్ కూడా తీసుకెళ్ళొచ్చండి. ఓకే అండి, ఈరోజు అయితే ప్రస్తుతానికైతే పొరపాటు ఢిల్లీ అని వస్తుంది. సూర్యాపేటలో అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు మీకోసం ఫర్ సేల్ అయితే i20 ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇదే ప్లేస్లో నిన్న బ్రీజా పెట్టడం జరిగింది, విటారా బ్రీజా. పెట్టిన రోజే సేల్ అయితే అవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి అయితే మనకు 20,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగింది. ఆ కార్ గురించి చాలామంది కాల్ చేశారండి. ఇంకో 20,000 ఎక్కిస్తానా, ఇంకా 30,000 ఎక్కువిస్తానా అని చాలామంది అడుగుతున్నారు. సార్ ఒకసారి మనం మాట ఇచ్చినామంటే, ఒకసారి టోకెన్ వచ్చిందంటే మీరు 50,000 కాదు, ₹1,00,000 ఇచ్చినా ఇంకోళ్ళకి ఇచ్చేది ఉండదండి. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది ఎట్లా మాట్లాడుతారంటే డబ్బులు వస్తుంటే ఇస్తేందుకు ఏం వస్తుందా నీకు అని ఒకసారి అట్నే మాట్లాడారు. అట్లా ఉండదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. మా బిజినెస్ అనేది నమ్మకంతోనే నడుస్తుంది, ఫాలో అవుతుంది. మేము ఎక్కడనో ఢిల్లీలో ఉంటే ఎంతోమంది మనకు లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మన మీద నమ్మకంతో కార్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అట్లా చేసుకుంటా మనం బతకాలంటే బతకలేమండి. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఈ కారు హ్యుందాయ్ i20 మ్యాగ్నా వేరియంట్ అండి. 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు. 89,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు ఎక్కడ రిప్లేస్మెంట్ కాలేదు, జెన్యూన్ బండి, ఒరిజినల్ బండి. 2015 i20 మ్యాగ్నా వేరియంట్ డీజిల్ కారు, ఫస్ట్ ఓనర్ కారు. 89,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు. తెలంగాణలో మా సూర్యాపేటలో ఉండడం జరిగింది. ఇందులోనే కమిషను, కంటైనర్ ఛార్జెస్ ఇంక్లూడింగ్తోనే 4,40,000 ఎంత 4,45,000గా చెప్పడం జరుగుతుందండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు వచ్చి లైవ్లో చూసుకోండి, లేకపోతే మీరు బండి వీడియో మొత్తం పూర్తి చూసి ఆన్ టేబుల్లో మాట్లాడించి రేట్ అనేది కొంచెం డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకే అండి, ఒకసారి కార్ చూద్దాం. మనం ఎక్కడ పోతే అక్కడ ఎండ కొడుతుందిగా, ఢిల్లీ పోతే ఢిల్లీ ఎండ. ఓకే అండి, చూడొచ్చు ఫ్రంట్ వ్యూ. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి. ఫాగ్ ల్యాంప్స్ 100కి 90% ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి కారు. నేను ఎన్ని కార్లు అమ్ముతా, ఒకటి i20 నచ్చుతుంది నాకు, 2 ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ నచ్చుతుంది. ఈ రెండింటికి తప్పించి ఏ కారు నాకు పెద్దగా నచ్చదండి. ఓకే అండి, చూడొచ్చు. ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 60-70%గా ఫ్రంట్ టైర్లు ఉన్నాయండి, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ అండి, చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ డోరు పేస్టింగ్ చూడొచ్చు. నిన్న చెప్పిన సార్ కూడా మన మీద నమ్మకంతో, బాబు నీ మీద నమ్మకంతో నేను తీసుకుంటున్నా, ఎవ్వరికి చూపించుకోవాల్సిన అవసరం లేదని చాలా ప్రేమగా మాట్లాడడం జరిగిందండి నిన్న బ్రీజా తీసుకున్న సార్ కూడా. లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి. ఏ పీసు ఎక్కడ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి. మన దగ్గర ఒకటి పార్ట్లు రిప్లేస్ అయిన బండి మాత్రం వీడియో అయితే పెట్టామండి. అది మా కార్ అయినా మీ కార్ అయినా ఇంక ఎవరి కార్ అయినా సరే పార్ట్లు రీప్లేస్ అయిన బండి అయితే మేము సేల్కి అయితే పెట్టాము. ఈ సీసాలు అంటే ఫ్రంట్ గ్లాసులు అయ్యి అంటే కామన్. ఈ సీసాలు ఈ మామూలు ఏముంది, రాయి తీసుకొని కొట్టే పగులుతాయి, పెద్ద విషయం కాదు. కానీ మనకు ఈ డోర్లు మారొద్దు, ఏ పీసు మారొద్దు, అట్లా ఉంటేనే బండి అయితే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. నాన్ యాక్సిడెంటల్ ఉండాలి 100%, అట్లయితేనే పెట్టడం జరుగుతుందండి. ఓకే అండి, పిల్లర్స్ చూసుకోవచ్చు. పిల్లర్స్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ లేబుల్స్ కూడా ఎక్కడికక్కడ అట్లే ఉన్నాయి. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. పిల్లర్ పంచెస్ అండి గట్టిగా ఉన్నాయి, చూడవచ్చు. పిల్లర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒకసారి యాక్సిడెంట్ అయి తగిలితే ఈ పంచెస్ అనేది ఓపెన్ అవుతాయండి. ఈ పంచెస్ ఓపెన్ అవుతాయి. డ్రిల్లింగ్ మిషన్తోనే డ్రిల్ చేస్తే ఇక్కడ ఉన్న జాయింట్ అనేది
వేరైతుంది. వేరైనప్పుడు పీస్ లేపుతారు. పీస్ లేపి మళ్ళీ దాన్ని డెంటింగ్ చేసి లేకపోతే వేరే పీస్ వేసి మళ్ళీ ఈ డాట్ అవపడకుండా ఈ డాట్ ఏదైతే ఉందో దీన్ని వెల్డింగ్ పెడతారు. వెల్డింగ్ పెడితే ఏమైందంటే ఈ డాట్స్ అనేది ఉండవు, పూడిపోతాయి. ఇక అది సింపుల్గా మీరు అర్థం చేసుకునేదండి. కంప్లీట్ ఒరిజినల్, ఇంతవరకు రీఓపెన్ కాలేదు. ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు. డాష్ బోర్డ్ వ్యూ i20 నాకు పిచ్చ ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం. ఇది మంచిగా చాలా బాగుంటుంది. ఇది చూడొచ్చు. సీట్ కవర్లు వచ్చేసి ఒక 80 నుంచి 90% సీట్ కవర్లు ఉన్నాయండి, పర్ఫెక్ట్ ఉన్నాయి. కార్ చాలా బాగుందండి. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైనింగ్ కూడా చూడొచ్చండి. బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్. నిన్న కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ బాడీ లైనింగ్ అనేది ఒక్కసారి తగులితే ఎవరి తరం కాదండి. ఈ బాడీ లైనింగ్ ఉన్న షేప్కి తీసుకురావాలంటే ఎవరి తరం కాదు. చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. పిల్లర్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. పిల్లర్ పంచెస్ చూసుకోవచ్చు, పంచెస్ అన్నీ ఒరిజినల్. మీరు ఆల్రెడీ చెక్ చేసిన తర్వాతనే తీసుకురావడం జరుగుతుందండి. యాక్సిడెంటల్ అనేది ఉండదు, 100% గ్యారంటీ. రూఫ్ కూడా చూడొచ్చు. రూఫ్ కూడా ఎంత నీట్గా ఉందో, ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. గో మైక్ దిద్ది కింద పడ్డది. వెనకాల టైర్లు వచ్చేసి ఒక 80 to 90% టైర్ కండిషన్ ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, నీట్ అండ్ క్లీన్గా ఉంది. డిక్కీకు లైట్గా కనపడినట్టు ఎట్లా అంటే ఇట్లా చిన్న ఇక్కడ చిన్న డెంట్ ఉంది, ఇక్కడ చిన్న స్కాచెస్. ఇక్కడ బటన్ ఉంటుందండి, రిక్వెస్ట్ సెన్సార్స్. ఇది నొక్కితే మనకు ఓపెన్ అయితే జరుగుతుంది. డిక్కీ చూడొచ్చు. డిక్కీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. పేస్టింగ్ ఎక్కడికక్కడ ఒరిజినల్ పేస్ట్ అట్నే ఉంది. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు అండి. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా ఎక్కడికక్కడ యాజ్ డీస్గా ఉన్నాయి, చూడొచ్చు. ఎక్కడికక్కడ ఒరిజినల్గా ఉన్నాయి. డిక్కీ జాయింట్స్ కూడా చూడొచ్చు. డిక్కీ జాయింట్స్ కూడా ఒరిజినల్. ఇదంతా దుమ్ము అండి, దీన్ని ఇష్టపెట్టండి. దాన్ని దుమ్ము ఒకసారి వాషింగ్ చేసి పోద్ది. డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు. డిక్కీ కంప్లీట్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్లో కూడా చూడవచ్చు, ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు, ఒరిజినల్ బండి. టైర్ వచ్చేసి ఒక 50-60% టైర్ కండిషన్ ఉందండి. స్టెప్నీ టైరు, జాకీ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. i20 మ్యాగ్నా CRDI ఇంజన్ అండి. ఇంజన్ మైలేజ్ బాగా ఇస్తుంది. CRDI ఇంజన్ ఏ కార్లో ఉన్నా సరే. రైట్ సైడ్ సెకండ్ డోరు కంప్లీట్ ఒరిజినల్, చూడొచ్చు. పేస్టింగ్ అంతా కంప్లీట్, చూడొచ్చు. ఇట్లా రావాలి, ఇట్లా వస్తే ఒరిజినల్ డోర్ అన్నట్టు. పేస్టింగ్ అనేది అది షోరూమ్ నుంచి వచ్చింది. రైట్ సైడు బాడీ లైనింగ్ మొత్తం నిన్న కూడా చెప్పిన, ఒక్కొక్క కార్కి ఒక్కొక్క రకమైన బాడీ లైనింగ్ అయితే ఉంటుందండి. అది i20 కావచ్చు, బ్రీజే కావచ్చు, ఎకోస్పోర్టే కావచ్చు, క్రేటే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రకమైన బాడీ లైనింగ్ ఉంటుంది. అది డిస్టర్బ్ అయితే మళ్ళీ రీక్రియేట్ ఎవ్వని వల్ల కాదండి, ఎవ్వని తరం కాదు. ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే ఎవరు ఇన్ కేసు మీరు షోరూంలో చేయించినా కూడా బాడీ లైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కండిషన్లకు రాదు. కంప్లీట్ ఒరిజినల్. ఇది కంప్లీట్ ఒరిజినల్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బండి యాక్సిడెంటలా నాన్ యాక్సిడెంటల్ అనేది. రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. వెనకాల సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒక 80 నుంచి 90% సీట్ కవర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు ఎక్కడ రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. డ్రైవర్ సైడ్ డోర్ అండి. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. సీసాలు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ లేబుల్స్ ఎక్కడికక్కడ అట్నే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది.
చూడొచ్చు రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఇవ్వండి. చిన్న చిన్న బంపర్ గింపర్ టచ్అప్లు అయితే జరిగినాయి. ఇవ్వంటే కామను. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. వెనకాల టైర్లు వచ్చేసి ఒక 60-70%గా ఉన్నాయి. ఫ్రంట్ ఒక 80-90%గా టైర్ కండిషన్ ఉందండి. సార్ ఇంటీరియర్లోకి వచ్చేద్దాం. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్షను, వాయిస్ మనకు మొబైల్కు లిఫ్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసేది, మోడ్కు కంట్రోల్స్, ట్రిప్ కంట్రోలు. ఒకసారి ఆన్ చేద్దాం. చూడొచ్చు 89,598 కిలోమీటర్లు. స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ట్రబుల్ కానీ అలాంటివి ఏం లేవు. అలాంటి ఏం రిపేర్లు ఉండవండి. ఇంకోటి ఏంటంటే ఈ బండి ఆల్రెడీ జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. చూడొచ్చు జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. ₹1 అంటే హారం కూడా పర్ఫెక్ట్ ఉంది. హారం కూడా పర్ఫెక్ట్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది. ఏ కార్కైనా సరే ఈ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అనేది దీన్ని అలాగే ఉంచుకోవాలండి. మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవద్దు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆండ్రాయిడ్ స్క్రీన్స్ అనేది వస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్క్రీన్ రావడం వల్ల వీటిని తీసేసి పక్క పడేసి అదేదో ప్రస్తుతానికి ఉన్న షో కోసం అవి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ వీటికి ఉన్నంత క్వాలిటీ దేనికి ఉండదు. ఈ ఉంచుకోవడం వల్లనే చాలా బెనిఫిట్ మీకు. వర్కింగ్ కండిషన్లో ఉంది. మాన్యువల్ ఏసీ, చిల్డ్ ఉంది, ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. రెండు మీద చిల్డ్ ఏసీ వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. చూడొచ్చు స్మూత్గా పడుతున్నాయి. అన్ని గేర్లు పర్ఫెక్ట్ పడుతున్నాయి. రూఫ్ కూడా చూడొచ్చు ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. రూఫ్ ఎక్దమ్ నీట్గా ఉందండి. ఒకసారి ఇంజన్ చూపిస్తా. ఇంజన్ చూపించి ఇదొక 90%గా టైర్లు ఉన్నాయండి. ఫ్రంట్ టైర్లు. ఇంజన్ పొజిషన్ చూడవచ్చు కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. బానట్ పట్టి కానీ ఏది ఎక్కడ రీప్లేస్మెంట్ జరగలేదు. యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. డోర్ చూడొచ్చు. ఇట్లా రావాలి. ఇట్లా వస్తే ఒరిజినల్ డోర్ అన్నట్టు. కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. ఎక్కడ ఏది రీప్లేస్మెంట్ జరగలేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. ఒరిజినల్ ఉంది. కిందికేసేమో దా. ఓకే అండి, వెహికల్ చూశారుగా. పీస్ టు పీస్ ప్రతిదీ చూపించడానికి జరిగింది. ఎక్కడ ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు, ఏది కాలేదు. ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి. ₹1 అంటే ₹1 పెట్టుబడి లేదు. జనరల్ సర్వీస్ కూడా ఆల్రెడీ చేపించి పెట్టడం జరిగిందండి. అది కూడా మీకు అవసరం లేదు. దాదాపు 5,000-6,000 మీకు ఖర్చు వస్తుంది. అది కూడా చేపించి పెట్టడం జరిగింది. జనరల్ సర్వీసింగ్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ తీసుకొని డీజిల్ పోసుకొని నడుపుకునేటట్టే ఉంది బండి. ఎక్కడ ఏది ₹1 పెట్టుబడి అయితే లేదు. పర్ఫెక్ట్ ఉంది. హ్యుందాయ్ i20 మ్యాగ్నా వేరియంట్ 2015 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ కారు. 89,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. బానట్ నుంచి డిక్కీ దాకా ఏ పీసు ఎక్కడ రీప్లేస్మెంట్ జరగలేదండి. ఒరిజినల్ బండి. కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ అండి. మా యొక్క సూర్యాపేటలో ఆఫీస్లో ఉండడం జరిగింది. సూర్యాపేట అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సూర్యాపేట కూడా జిల్లా అండి. ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకైతే విజయవాడ హైదరాబాదు హైవే మీద కోదాడ దాటిన తర్వాత కోదాడ నుంచి 50 కిలోమీటర్లు అయితే రావడం అయితే జరుగుతుందండి. నల్గొండ ఇట్లా మిర్యాలగూడ ఇటు ఖమ్మం ఈ మూడింటికి మధ్యలో అయితే ఉండడం జరిగింది సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్లో పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అని ఉంటుందండి. ఏరియా హాస్పిటల్ రోడ్డు కూడా అంటారు. నవోదయ స్కూల్ అని ఉంటుంది. దాని అపోజిట్లోనే మనది జెన్యూన్ కార్స్ తెలంగాణ బోర్డులో పడతాయి. మీకు అక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఎవరికైనా ఓకే అనుకుంటే అడ్వాన్స్ కూడా వేసి బుక్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4,45,000 ఎన్ఓసి ఇస్తా లైఫ్ ట్యాక్స్ అని మీరు కట్టుకోవాలండి. బార్గానింగ్ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నేను మాట్లాడిస్తా ఉన్నతోనే మాట్లాడి డీల్ అని ఫైనల్ చేపిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.